గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 20. ఈ ఎపిసోడ్లో మనం భారత ఇతిహాసాల గురించి చెప్పుకుందాం. మీకు తెలుసు, వేద సాహిత్యంలో స్మృతి సాహిత్యంలో భాగంగా మనం ఇతిహాసాలను చెప్పుకుంటాం. సో మనకు ముఖ్యంగా రెండు ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి రామాయణం, రెండు మహాభారతం. అయితే ఈ రామాయణాన్ని సంస్కృతంలో మనకి ఆదికవి వాల్మీకి సంకలనం చేయడం జరిగింది. అయితే వాల్మీకిని ఆదికవిగా పేర్కొంటారు, రామాయణాన్ని ఆది కావ్యంగా చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా రామాయణంలో 7 ఖండాలు ఉన్నాయి, అంటే 7 చాప్టర్లు ఉన్నాయి. సో ఇందులో మనకి ఉత్తరకాండతో కలిపి 7 ఖండాలు ఉన్నాయి. సో మొత్తంగా ఈ 7 ఖండాల్లో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది రాముడు, సీత, సో వీటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనకి రెండవ ఇతిహాస మహాభారత. సో మహాభారతాన్ని వ్యాస మహర్షి సంకలనం చేయడం జరిగింది. మహాభారతంలో మొత్తంగా 18 పర్వాలు ఉన్నాయి, అంటే 18 చాప్టర్లు ఉన్నాయి మనకి ముఖ్యంగా. అయితే ఈ మహాభారతం పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఈ మహాభారతాన్ని మొదటగా జయ సంహిత అని పిలిచేవారు. ఇందులో 8,800 శ్లోకాలు ఉండేవి. తర్వాత ఇవి 1,00,000 శ్లోకాలుగా మారడం జరిగింది. అంటే మీకు తెలుసు, మనకు వేద సాహిత్యం మొత్తం వేదకాలం నుంచి గుప్తుల కాలం వరకు ఇది మౌఖికంగా నడిచింది, ఓరల్ ట్రాన్స్మిషన్ ద్వారా. అంటే తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి కొడుక్కి, ఇట్లా ఈ విధంగా జరగడం వల్ల ఓన్ ఇంటర్ప్రిటేషన్ అనేవి రావడం జరిగింది. సో కాబట్టి 8,800 శ్లోకాలు 1,00,000 శ్లోకాలుగా మారే. సో ఎప్పటికీ గుప్తుల కాలంలో వీటిని గ్రంథస్థ రూపంలోకి తెచ్చే సమయానికి. అయితే మనకి ఈ మహాభారతాన్ని ఇప్పుడు శతసహస్ర సంహితగా పిలుస్తారు. శతసహస్ర సంహిత అంటే శత అంటే 100, సహస్ర అంటే 1000, 1 into 1000, 1,00,000 శ్లోకాల్స్ అని. అయితే మనకి ఈ మహాభారతాన్ని తెలుగులోకి నన్నయ్య, తిక్కన్న, ఎర్రన అనువదించడం జరిగింది. అయితే మహాభారతంలో 6వ పర్వంలో భీష్మ పర్వ, 6వ పర్వ, ఈ భీష్మ పర్వంలో మనకి భగవద్గీత చెప్పబడింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.